ఫ్రెండ్స్ వైష్ణవి చనిపోయి దగ్గర దగ్గర నెల కావస్తుంది. అయితే ఇప్పటికి కూడా వైష్ణవిని చంపిన ఆ దుర్మార్గుడు హరిబాబు విషయంలో న్యాయం జరగలేదు. ఇమ్మీడియేట్‌గా వాడిని ఉరికంబం ఎక్కించి ఉరి తీసేయాలని ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చేస్తున్న నాకు, చూస్తున్న ఈ వీడియోని చూస్తున్న మీకు అదే మనసులో మనసులో మెదలాడుతూ ఉంటుంది. అయితే తను చనిపోయి నెల కాక మునుపే వాళ్ళ ఇంట్లో కొన్ని చేదు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదేంటి అంటే సాధారణంగా వైష్ణవి కుటుంబ సభ్యులు కొద్దిగా దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒక రకంగా పేదరికంతో వాళ్ళు చాలా పోరాడుతున్నారు. అయితే కొంచెం మంచి ఇంట్లో ఉండడం జరిగింది వైష్ణవి పెళ్ళైన తర్వాత. అంటే కొంచెం పెంకుటిల్లలో ఆళ్ళ పైన రూఫ్ అది ఉంటుంది. కానీ వీళ్ళు ఈ వైష్ణవిని పెళ్లి చేసుకున్న హరిబాబుకి 20,00,000 ఇచ్చారనమాట. అంటే 5,00,000, 7,00,000 అలాగా వాళ్ళు కూడబెట్టుకున్నవి, చిట్టీలు కట్టినవి, బంగారం కోసం దాచిపెట్టుకున్నవి. ఎందుకంటే 13 మంది అబ్బాయిల తర్వాత పుట్టిన అమ్మాయి కాబట్టి వాళ్ళు అంతే గారాబంగా ఉన్నారు. అయితే ఆ 20,00,000 తీసేసుకున్న ఈ దుర్మార్గుడు ఆ 20,00,000 వీళ్ళకి ఇవ్వకుండా వైష్ణవిని కూడా చంపేసి పరారీలోకెళ్ళిపోయాడు. అంటే పరారీ అంటే జైల్లో ఉన్నాడులెండి అది వేరే విషయం. అయితే వైష్ణవి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగోలేదు. ఆయనకు ఆపరేషన్ చేయించాలి. ఆ 20,00,000 ఈ హరిబాబుకి ఇవ్వటం వల్ల వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. అయితే వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం రోజు రోజుకి చాలా అంటే చాలా పాడవుతుంది. ఎందుకంటే ఆవిడ పాపం రాత్రింబగళ్ళు ఏడుస్తున్నారు. తన కూతుర్ని నేను పక్క రూమ్‌లో ఉండి కాపాడుకోలేకపోయానన్న బాధ ఆవిడలో నిజంగా తొలిచేస్తుంది. అలాంటి సమయంలో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కనీసం అంటే కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కనీసం వాళ్ళ దగ్గర సరైన డబ్బులు కూడా లేవనమాట. ఎందుకంటే కూతురు పోయింది. వాళ్ళ నాన్నగారికి అంటే వైష్ణవి నాన్నగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మూడో పాయింట్ ఏంటి అంటే వా అసలు వైష్ణవియే లేదు. పోనీ వైష్ణవిని చంపిన వాడిని న్యాయస్థానం శిక్షించి ఆ విషయంలో అయినా వాళ్ళకి న్యాయం చేసిందంటే అది లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఒక చిన్న గుడిసెలో ఉంటున్నారు వాళ్ళు పాపం. అంటే ఇంకా అక్కడి అద్దెలు కట్టుకోలేక, వాళ్ళ వల్ల కాక ఆర్థికంగా పూర్తిగా చతికిల పడిపోయారు వాళ్ళు. సో, ఇలాగ వాళ్ళ జీవితంలో చేదు ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. వైష్ణవి ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో ఒక లక్ష్మీ కళ ఉండేది. కానీ అది పూర్తిగా దూరం అయిపోయింది. ఆ కుటుంబానికి దేవుడు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.